మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుటగా మాదాసి కుర్వా సంబంధించినటువంటి కులస్తులు కూడా ధర్నా చేపట్టడం జరిగింది. అసలు వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది, రాజ్యాంగంలో ఎందుకు మార్పు చేయాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు చేస్తే వీళ్ళని ఎస్సీ జాబితాలో చేయొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ధర్నా చేపడుతున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీ యొక్క డిమాండ్ ఏంది, మీరు చేసినటువంటి డిమాండ్ వల్ల ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సార్, ఇందు ముఖంగా మీడియా ముఖంగా మేము యావత్ సమాజానికి తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామంటే, మాదారి కుర్వా అనే కులస్తులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉంటారని, వీరు గొర్రెల కాపర్లని సంచార జాతి జీవితాన్ని గడుపుతారని ప్రభుత్వానికి తెలుసు, గత ప్రభుత్వానికి తెలుసు. ఈ మన రేవంత్ రెడ్డి గారు కూడా కొల్లాపూర్ బహిరంగ సభలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కుర్వ కులస్తులందరికీ ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇస్తామని, గతంలో మల్లు భట్టి విక్రమార్ గారు కూడా 2023 బహిరంగ మన జడ్చర్ల నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు కూడా జడ్చర్లలో ఉన్నటువంటి మా కులస్తులు ఏదైతే డిమాండ్ చేస్తే ఈ కుర్వ కులస్తులకు మాదాసి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. వెంబడే మన ప్రభుత్వం వచ్చిన వెంబడే ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ న్యాయం చేస్తామని ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. మరొకవైపు వారి జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి, ఎస్సీ ఎస్టీలను ముందుకు తీసుకురావాలని భారత్ జోడో యాత్రలో ఎక్కడ ఊరిలేని సరే ఇదే ప్రయత్నం చేస్తారు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రము మా కుల మార్పిడి ఎందుకు చేస్తుండ్రో మరి ఆ జాతీయ నాయకునికి కూడా ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఎక్కడ లేని విధంగా, ఏ కులానికి లేని విధంగా ఓన్లీ మాకు మాదాసి కుర్వలకు మాదారి కులస్తులకు మాత్రమే కుల మార్పిడి చేసి అధికారులు చాలా చిన్న చూపుతో, ఇప్పుడు కుర్వ కులస్తుడు ఎవడన్నా పోయి నాకు మాదాసి కుర్వ సర్టిఫికేట్ మేము అడగాలంటే కూడా మాకు చిగ్గేస్తుందండి మిమ్మల్ని. ఎందుకంటే అన్నిసార్లు అడిగినాం, అన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నాం, అన్నిసార్లు మీకు ధర్నాలు చేసినాం, అన్నిసార్లు నిరసన చేసినాం. ప్రతి కలెక్టర్కు, ప్రతి ఆర్డీఓకు అడిగి చెప్పులు అరిగిపోయినా కూడా మీతో చెల్లడం లేదు. కాబట్టి ఇప్పుడైనా మీకు ఒకసారి మీరు చేసిన తప్పుని ఒకసారి ఇది చేసుకొని మేము లేనిది అడగమండి, మాకు అవసరం లేదు. ఊకేనే రోడ్డు పక్కల ఎవడో ఒక బెంచ్ కార్ తీసుకొని వస్తాడు, వారే మా నాయన అనుకొని మా నాయన పోతానంటే నాకు ఆస్తులు వాస్తొస్తానంటే మాకేమైనా లాభమా? మాకు అవసరం లేదు. మాకు గంజికి లెక్కున్నా సరే, గుడిసెలు ఉన్నా సరే, మా తండ్రి ఎవరో మా పినతండ్రి ఎవరో మాకు తెలుసు. కాబట్టి మాకు ఎక్కడైతే మా మాదాసి కుర్వ కులం అది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ప్రధానంగా మీరు చెప్తున్నటువంటి విషయంలో మీ కులాన్ని ఇక సంబంధించిన మాదాసి కుర్వ కులానికి ఎస్సీ జాబితాలో చేర్చాలని మీరు ప్రధానమైన డిమాండ్ ఉన్నట్లయితే, ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వ అధికారులకు మీరు డైరెక్ట్గా సూచించేస్తారు. ఏం చెప్తారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వ అధికారులు కొందరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు భయపడి వాళ్ళు కరెక్ట్ డ్యూటీ చేయడం లేదు. మొన్న నేను గత నెలలో మా మండలంలో నేను మాదాసి కుర్వ కుల ధృవీకరణ పత్రానికి అప్లై చేసుకోగా మా ఎంఆర్ఓ గారు ఇచ్చిన పత్రం ఏంటంటే, నేను కుర్వ జాతికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి ఇతనికి మాదారి కుర్వ వేయడం. మరి కుర్వ జాతి యాడ్ ఉంటుంది. ఈ ప్రభుత్వ రెవెన్యూ అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం, కుర్వ జాతి ఏడుంటుంది, ఆ కుర్వ జాతికి మీరు ఏ కుల ధృవీకరణ పత్రం ఇస్తారు? ఇప్పుడు ఇచ్చే మిగతా కులాలందరికీ వారి జాతుల వారికి ఇస్తారా? లేక మీరు ఈ యొక్క ఉద్యోగ అవకాశాల్లో తగ్గిపోవడము ఎలా నష్టపోతున్నారు, దీని గురించి ఏం చెప్తారు? సార్, మేము భూత్పూర్ మండలు ఈరోజు మీ ద్వారా మా మాదారి కుర్వ కుల సంబంధించిన వాళ్ళమందరం కలిసి ఆర్డీఓ గారికి వినతిపత్రం వేయడానికి వచ్చినాము. అదే సందర్భంలో మాకు రాజ్యాంగం ఎప్పుడైతే అంబేద్కర్ గారు రాసినప్పటి నుంచి మాది ఎస్సీ జాబితాలో ఉందనేది, గెజిట్లో ఉందనేది మా పూర్వీకులు కూడా కొన్ని సందర్భాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మాన్యువల్గా మాకు కుల సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కుర్వా అని స్పెషల్గా మాన్యువల్గా రాసి ఇచ్చినప్పుడు కుర్వా ఇచ్చిండ్రు. అయితే ఆ కుర్వా అనేది మా ఒరిజినల్ కులమే కాబట్టి మేము కుర్వగానే పిలువచ్చారు కాబట్టి అదే విధంగా కొనసాగినాం. ఎప్పుడైతే ఆన్లైన్గా వచ్చిందో మీ సేవ ద్వారా ఆన్లైన్లో కురుమా లేదా కురుబా అని అవి వేరే రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నటువంటిదో అక్కడ దాన్ని తీసుకొచ్చి మాకు జోడించి మాకు కురుబా దాన్ని 11 సీరియల్ నెంబర్ ప్రకారంగా మమ్మల్ని బీసీ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. కొన్ని సందర్భాలు ఎంఆర్ఓ గారితో మేము గొడవపడ్డ సందర్భాలు ఉన్నాయి. సార్, మాకు కుర్వా అని ఉండే, మా గెజిట్లో కుర్వా అని ఎక్కడైతే ఉందో ఆ కుర్వా ప్రకారము మాకు ఏది ఉంటే అది ఇవ్వండి. ఆ కుర్వ జాబితాలో మాదారి కుర్వ అని పిలువబడేటటువంటి మా గెజిట్ లైన్ ఎక్కడుందో దాని ప్రకారం మాకు సర్టిఫికేట్ ఇవ్వాలి అని మేము చాలా సందర్భాలు తహసీల్దార్ గారితో గొడవపడ్డాం. గ్రామాల వారీగా పోయి వినతి పత్రాలు ఇచ్చినాం. సరేనయ్యా, మేము మాదేముంది, పై ప్రభుత్వాలు ఇస్తే మేము తప్పకుండా చేస్తాం అని చెప్పినారు. ఇదే విషయాన్ని ఆఫీసర్లు ఈ విధంగా చెబుతున్నారని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళినాం. ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తే
మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా రేపు మదాసి కురువా మదారి కురువా అనేబడే ఈ కులానికి మేము తప్పకుండా న్యాయం చేస్తామని వారు మాట ఇచ్చిండ్రు. సో ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాటలు. అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీ గెజెట్లో ఉన్నటువంటి మా యొక్క క్యాస్ట్ను ఎస్సీ జాబితాలో మమ్మల్ని చేర్చి ఎస్సీలని గుర్తించాలి, బయట మాత్రం బీసీలుగా గుర్తిస్తున్నారు. అటు రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులకు మేము కోల్పోతున్నాము. రాబోయే భవిష్యత్తులో మా యొక్క కులస్తులకు సంబంధించిన పిల్లల భవిష్యత్తు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా నష్టం వాటిల్లే ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అటువైపు నుంచి మాకు ఎస్సీల జాబితాలో చేర్స్తామని చెప్పేసి కూడా ఎన్నికల సమక్షంలో చెప్పినటువంటి సందర్భం కూడా ఉందని చెప్పేసి ఇక్కడ మాదాసి కురువకు సంబంధించినటువంటి సభ్యులందరూ కలెక్టరేట్లో ధర్నా చేపట్టిన పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.